హాయ్ అండి. ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన కొబ్బరి హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల కొబ్బరి తురుమును మిక్సీ జార్లోకి తీసుకోండి. కొబ్బరి వెనుక ఉన్న బ్యాక్ పార్ట్ మొత్తం తీసివేసిన కొబ్బరి తురుముని తీసుకోండి. 1 కప్పు మెత్తగా తురిమిన బెల్లం అదే మిక్సీ జార్లోకి తీసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తరువాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి. అదే బాండీలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని వేయండి. ఈ మిశ్రమాన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో నెయ్యి వేసుకుని 20 నిమిషాల వరకు ఫ్రై చేయండి. తరువాత కొంచెం నెయ్యి వేయండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఫ్రై చేయండి. తరువాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి. మరలా 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి బాగా కలపండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి హల్వా రెడీ అండి. ఇది 3 రోజుల నుంచి 4 రోజుల వరకు